రంగంలో స్టార్డమ్ సంపాదించడం అంత సులభం కాదు. ఎన్నో కష్టాలు, విమర్శలు, సవాళ్లు ఎదుర్కొని మాత్రమే కొందరు తారలు అగ్రస్థానానికి చేరుకుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్. 2008లో విడుదలైన చారిత్రాత్మక ప్రేమ కథా చిత్రం జోధా అక్బర్లో ఆమె చేసిన పాత్ర, ఆమె ధరించిన ఆభరణాలు ఇప్పటికీ సినీ ప్రపంచంలో చర్చనీయాంశంగానే ఉంటాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అశుతోష్ గౌరీకర్ అద్భుతంగా తెరకెక్కించగా, మహారాణి జోధా పాత్రలో ఐశ్వర్య రాయ్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక అదే సమయంలో చక్రవర్తి అక్బర్ పాత్రలో హృతిక్ రోషన్ తన గంభీర నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్రలో సోనూ సూద్, నిఖిత్ ఢీర్ వంటి నటులు కనిపించారు. భారీ సెట్స్, రాజసంగా తీర్చిదిద్దిన వేషధారణలు, శిల్పకళలతో ఈ సినిమా ఆ దశాబ్దంలో అత్యంత విజువల్ గ్రాండియర్ గా నిలిచింది. ముఖ్యంగా జోధా పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ ధరించిన నగలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం షూటింగ్ సమయంలో ఆమె దాదాపు 200 కిలోల వరకు ఆభరణాలు ధరించారని ప్రచారం ఉంది. అందులో సుమారు 20 కిలోల వరకు నిజమైన బంగారం ఉపయోగించబడిందని చెబుతారు. ముత్యాలు, కెంపులు, విలువైన రత్నాలతో తయారు చేసిన ఈ ఆభరణాలను దాదాపు 70 మంది నిపుణులైన కళాకారులు ప్రత్యేకంగా రూపొందించారు. ఆభరణాల బరువు అంత ఎక్కువగా ఉండటంతో షూటింగ్ సమయంలో ఐశ్వర్య రాయ్కు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. నిజమైన బంగారం, విలువైన రత్నాలు ఉపయోగించడంతో సెట్లో భద్రత కోసం ఏకంగా 50 మంది బాడీగార్డులను నియమించడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆభరణాల రూపకల్పనలో ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా కీలక పాత్ర పోషించారు. రాజపుత్ర రాణిలా కనిపించేందుకు కాంచీపురం పట్టుచీరలు, రాజసపు దుస్తులు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సినిమా చివర్లో ఐశ్వర్య రాయ్, నీతా లుల్లులు కలిసి తన పెళ్లి వేడుక దుస్తులను కూడా డిజైన్ చేయమని కోరిందనే విషయం కూడా అప్పట్లో మీడియాలో వైరల్ అయింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు 45 కోట్ల వ్యయంతో నిర్మితమై ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 3వ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు ఈ చిత్రం 73 అవార్డులకు నామినేట్ అయి 38 అవార్డులను గెలుచుకోవడం ద్వారా తన ప్రతిష్టను మరింత పెంచుకుంది. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, సంగీతం, సెట్ డిజైన్, వేషధారణలు ఈ చిత్రాన్ని క్లాసిక్ గా నిలబెట్టాయి. ఈ చిత్రం ప్రస్తుతం యూట్యూబ్లో ఉచితంగా అందుబాటులో ఉండటంతో పాటు నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తానికి ఒక పాత్ర కోసం ఎంతటి కష్టమైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉండే నటీమణుల్లో ఐశ్వర్య రాయ్ ఒకరు అని జోధా అక్బర్ చిత్రం మరోసారి నిరూపించింది. ఆమె ధరించిన ఆభరణాల బరువు మాత్రమే కాదు, ఆమె పోషించిన పాత్ర గంభీరత కూడా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.